వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ప్రభుత్వం బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథపై నమోదైనటువంటి కేసుని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఫిర్యాదు మీద విచారణలో జాప్యం జరగడం మీద సీఎం స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 8న ఫిర్యాదు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు స్పష్టమైన పురోగతి లేదు అంటూ సీఎం నేరుగా డీజీపీ సివి ఆనంద్ని ప్రశ్నించినట్టు సమాచారం. కేసు సున్నితమైందా, ప్రభావశీలుల పేర్లు ఉన్న చట్టపరమైన ప్రక్రియలో ఆలస్యం సహించబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక విచారణ ఆలస్యానికి కారణంగా గత 2 రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మొత్తం పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లో నిమగ్నమై ఉండటమేనని డీజీపీ వివరణ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే విచారణకు సంబంధించి ఈ వివరణతో సీఎం పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. శాంతి భద్రతల విషయంలో సాకులేవి కూడా అంగీకరించబోమని, భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ దర్యాప్తు ఆగిపోవడం సరైనటువంటిది కాదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు ప్రస్తుతానికి తెలుస్తోంది. ఈ కేసుని లోతుగా శాస్త్రీయంగా విచారించేందుకు అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. సాక్ష్యాధారాల సేకరణ, డిజిటల్ డేటా విశ్లేషణ, సంబంధిత వ్యక్తుల విచారణ వంటి అంశాల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులకి సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు లేదా పలుకుబడితో కేసు ప్రభావితం కాకూడదు అన్న దృఢ సంకల్పాన్ని ప్రభుత్వం చూపించాలి అంటూ సీఎం కోరినట్టుగా కూడా సమాచారం. ఈ వ్యవహారంలో ఇంకొక ముఖ్య అంశం, సీఎం స్వయంగా ఈ కేసు పురోగతిని పర్యవేక్షిస్తున్నారు అన్నటువంటిది. దీంతో పోలీస్ శాఖలో ఒకసారిగా కదలిక పెరిగింది అని చెప్తున్నారు. రాజకీయంగా చాలా సున్నితమైనటువంటి కేసు కావడంతో ప్రతి అడుగు ఇప్పుడు పరిశీలనలోనే ఉంది. ఇటు అధికార పక్షం చట్టం తన పని తను చేస్తోంది అనే సందేశాన్ని ఇవ్వాలని చూస్తుంటే, అటు బీజేపీ వర్గాలు మాత్రం ఈ వ్యవహారాన్ని రాజకీయ టార్గెటింగ్గా భరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయని అంటున్నారు చాలామంది. ఇక ఇలాంటి సందర్భాల్లో ఒక కీలక అంశం అయితే గుర్తుంచుకోవాలి. ఆరోపణలు, రాజకీయ వాదనలు, మీడియా విశ్లేషణలు ఒకవైపు ఉంటే, తుది నిజాలు, దర్యాప్తు మరియు న్యాయ ప్రక్రియ ద్వారా వెలుగులోకి రావాల్సిందే. కేసు ఎంత హై ప్రొఫైల్ అయినా సాక్ష్యాలు, విచారణ, కోర్టు ప్రక్రియలే ఇక్కడ నిర్ణయాత్మకంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితులను చూస్తే ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరింత పెద్ద చర్చకి దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.